శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 6 ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్యాసుడు. మన్వంతరాలనింట ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుధా 4గా విభజిస్తాడు. ఇది లోకహితంకోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు. వేదశ్రవణాధికారం కొందరికి లేదు. కాబట్టి వారి హితంకోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తోంది. అందుకని సత్యవతీ సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు. మహానుభావుడు, లోకైకహితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు. ఇప్పటికి 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించినవారే. ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపరయుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు. మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేదనిభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉసనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత సూర్యుడు, 6లో మృత్యువు, 7లో మగువుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రిపురుషుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయ్యారు, 16లో ధనంజయుడు, 17లో మేధాతిథి, 18లో ప్రతి, 19లో రాత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైని వరసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు. అరకి యాగాగ్నిని మధించే కొయ్యపాత్ర. గొప్ప వైరాగ్యభావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచింది. కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖతః నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. కరుణాసముద్రులు మా గురువుగారు. శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవీభాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితోపాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను. మునిపుంగవులారా, ఈ దేవీభాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఆఖ్యానరసాలయాన్ని ప్రేమగా, శ్రద్ధగా శుకుడంతటివాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంక కలిభయమంటూ ఏదీ ఉండదుగాక ఉండదు. భగవతినామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచారదురుడైనా పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయకుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్యనివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికిట నష్టం? అంతకంటే మందబుద్ధులుంటారా? శ్రద్ధగా ఆలకిస్తున్న సోనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు. సూతమహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటివాడు? ఈ సంహితను ఎలా పయించాడు? శుకుడు అయోనిజుడు, గర్భవాసం లేకుండా జన్మించినవాడు, అరణి సంభవుడు అనికదా అన్నావు. అది ఎలా జరిగింది? శుకుడు మహాతపస్వి అని, పుట్టుకతోనే మహాయోగ అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధాన చదివాడు అనేది మా అందరి సందేహమును. నువ్వు సౌమ్యుడవు కనుక అడిగాము. దయచేసి వివరించవు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీతీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటిగూడు, ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డువిచ్చి జన్మించిన పిచ్చుకపిల్ల వ్యాసుడి మనస్సును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకములవని పిచ్చుకపిల్ల
దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదువుతూ ముద్దులలో ముంచెత్తుతూ పులికించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంక మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుణ్ణి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియాలన్నా చేస్తాడుగదా. పోనీ గైలో శ్రాద్ధం పెడతాడుగదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివితిరా కోగలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమలోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లు వాకిలి నగానట్రా ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తనుకుపోతాడో గదా అని మరింత దిగులు పడతాడు. దున్హకిస్తాడు. మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేదు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తికోసం తపస్సు చెయ్యాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా? రుద్రుడా? ఇంద్రుడా? బ్రహ్మదేవుడా? సూర్యుడా? వినాయకుడా? కార్తికేయుడా? దిక్పాలకులా? ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారదమహర్షి అటువైపు వచ్చాడు. వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను. సలహా చెప్పమన్నాడు. వ్యాసమహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడుట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవుదేవా, జగత్పతి, త్రికాలాజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వజగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడమేమిటే? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు. సువే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛామాత్రంచేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీమాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెమలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారుగదా. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు నేను శివుడు సృష్టి స్థితిలయకారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కాని ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తున్నది ఆదిపరా శక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి. అదే నీతో జగత్సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి. జగత్పాలన చేయిస్తోంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి. సంహారం చేయిస్తోంది. అది లేనివేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురుమూ శక్తి అధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తూంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తూంటాను. తపస్సు చేస్తూంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను. మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాలపాటు మధుకేటభులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్లను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలకన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు.
పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు. మత్స్యవరాహాదిరూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షిమూపున కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మరచిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగ నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడన్నారు. భేషజాలెందుకు? నన్ను నేను ఎరుగుదునుగదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసిందిలేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడుట. వ్యాసమహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయపద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరుపర్వత శిఖరమీద నిశ్చలంగా తపస్కి కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణకారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగపడటం ఏమిటి? గురుపు తలను తెచ్చి అతకడం ఏమిటి? హైగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.